హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నేను మీతో ఒక చిన్న స్నాక్స్ రెసిపీని షేర్ చేసుకోబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తను బాలశ్రీ వ్లాగ్స్ మై ఛానల్. ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను ఈరోజు మీతో అరటికాయ బజ్జీని ఎలా చేసుకోవాలో చూపించాలనుకుంటున్నా. సో ఇంకెందుకు మరి లేటు, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈవినింగ్ స్నాక్స్లోకి, అలాగే పిల్లలు స్నాక్స్ బాక్స్లోకి చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేసుకునే విధంగా అయితే నా స్టైల్లో చూపించుతాను. సో చూసేయండి, మరి లేట్ చేయకుండా. అరటికాయ బజ్జీ అంటే అందరికీ ఇష్టం కదా, చాలా చాలా బాగుంటుంది. ఇది నేను చెప్పనవసరం లేదు, కానీ మీ అందరికీ తెలుసు. ఇంకా లేట్ చేయకుండా ఇంకా ప్రాసెస్లోకి అయితే చెప్పేస్తాను. సో ఈ విధంగా అరటికాయలు అయితే మనం తీసుకుంటాము. అటువైపు ఇటువైపు నేనైతే కట్ చేసేసాను. ముందుగా అరటికాయకి ఉన్న పై భాగం కట్ చేసి దాని పొరనంతా కొంచెం లైట్గా తీసివేయాలి. ఈ విధంగా ఇలా మీరు చిన్న రౌండ్ కానీ కట్ చేసుకోవచ్చు. సో నేను ఇలా అయితే చూపిస్తున్నా చూడండి. ఇలా రౌండ్ షేప్లో అయినా సరే కట్ చేసుకోవచ్చు, లేదా పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు అనమాట. సో అది కూడా ఒకసారి మీకు చూపిస్తాను. ఎలా కట్ చేసుకోవాలి అన్నది, దట్స్ చాయిస్ ఈజ్ యువర్స్. నేను కొన్ని పొడవు కానీ రౌండ్ కానీ అయితే కట్ చేసుకున్నాను. చూడండి, మీకు చూపించాను ఆల్రెడీ. ఆ విధంగా కూడా కట్ చేసుకోవచ్చు. సో కిడ్స్ అయితే ఇష్టంగా తినేది ఇలా రౌండ్గా ఉంటేనే ఇష్టంగా తింటారు. సో నేనైతే ఇలా కట్ చేసేసుకొని మొత్తం వాటర్లో అయితే ఒక్కసారి వేసేసి మళ్ళీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. సో ఈ విధంగా మొత్తం వాటర్ అంతా పోయి ఒక 5 minutes అయితే ఆరిపోయే వరకు పక్కన అయితే పెట్టేస్తున్నాను. సో ఇంకా ఈ విధంగా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళి ఇప్పుడు నేను ఒక 1/2 కప్పు శనగపిండి అయితే తీసుకుంటున్నా. చూడండి, ఏ కప్తో తీసుకున్నానో అదే కప్పుతో మళ్ళీ బియ్యం పిండి కూడా తీసుకున్నాను అనమాట. ఇంకొక కప్పు శనగపిండి అయితే యాడ్ చేశాను. సో 1/2 teaspoon వచ్చేసి పసుపు, సాల్ట్ వేసాను. కారం 1 teaspoon వచ్చేసి పసుపు అయితే వేసుకున్నాను అనమాట. అందులో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. సో అది నేను వీడియో స్కిప్ చేయడం అయింది. తర్వాత వచ్చేసి 2 tablespoons వేడి వేడి ఆయిల్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే వేడి వేడి ఆయిల్ మనం వంట సోడా వేసే పని లేకుండా బజ్జీ అనేది చాలా క్రిస్పీగా సాఫ్ట్గా వస్తాయన్నమాట. దానివల్ల వంట సోడా యూస్ చేసే పని లేకుండా ఉంటుంది. సో వేడి వేడి ఆయిల్ అయితే యూస్ చేస్తున్నాం కాబట్టి నాకు కొంచెం వేడిగా అనిపిస్తుంది కాబట్టి నేను దీంతో మొత్తం ఒకసారి అయ్యేటట్టు కలుపుకున్నాను. తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలి. ఒకేసారి వేస్తే ఏంటంటే మనకు అనేది కరెక్ట్గా తెలవదనమాట. కొంచెం కొంచెం వేసుకోవాలి. సో ఏ విధంగా నేను కలుపుకున్నానో చూపిస్తాను చూడండి. సో మనం ఫింగర్కి పట్టుకునేటట్టు ఉండాలి. అంటే అందులో అరటికాయ వేస్తే మనకి శనగపిండి అనేది పట్టుకునేలా ఉండాలన్నమాట. మరీ జోరుగా కాదు, మరీ గట్టిగా కాకుండా కన్సిస్టెన్సీ అనేది మీరు చూసుకొని వేసుకోవాలి. సో ఆయిల్ వీట్ అయిందో లేదో అనేసి చూస్తున్నాను అనమాట. సో ఆయిల్ వీట్ అయిపోయిన తర్వాత సో ఒక్కసారి చూడండి, నేను ఏ విధంగా వేస్తున్నాను అనేది మీకు క్లారిటీగా చూపిస్తాను దగ్గర నుంచి. సో ఇంకా ఈ విధంగా అయితే వేస్తున్నా అనమాట. సో ఇంకా ఈ విధంగా అయితే ఆయిల్ వీట్ అయిన తర్వాత మొత్తం అంతా నేను ఇలా వేసేసుకున్నాను. సో ఒక 2 minutes అయితే కలపకుండా అలానే ఉంచాలి. 2 minutes తర్వాత ఒకసారి మొత్తం ఆయిల్ పట్టేటట్టు ఆయిల్లో వేగేలాగా మొత్తం ఒక్కసారి కలుపుతూ వేయించుకోవాలి. సో ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వేగే లోపల నేనైతే ఆనియన్స్ అయితే కట్ చేసి పక్కన పెట్టుకుంటాను. ఇలా ఈ విధంగా 4 onions తీసుకున్నాను. చిన్న చిన్నగా కట్ చేసి ఒక బౌల్లోకి అయితే వేసుకున్నాను. నెక్స్ట్ అందులోకి వచ్చేసి చిన్న కారం అయితే యాడ్ చేస్తున్నా. సో చూడండి, బజ్జీలకి అయితే ఇలా చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి
అరటికాయని చిన్నగా కట్ చేసి, అంటే మొత్తం కాదు సగం వరకు కట్ చేసి ఈ విధంగా అందులో ఆనియన్స్ వేస్తున్నాను అన్నమాట. సో అందులో వేయించిన పల్లీలు వేయించుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా నచ్చితే కనుక నా స్టైల్లో ఎలా వచ్చాయో మీరు ట్రై చేసి కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి. లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్, సీ యూ.